మహబూబ్ నగర్ జిల్లా జడ్చల నియోజకవర్గంలో ఏర్పాటైన పోలేపల్లి సెజ్ ఇప్పుడు వాయు కాలుష్యం అలాగే నీరు కలుషితంతో నిండిపోయిన పరిస్థితి ఉంది. దాదాపు 15 సంవత్సరాలుగా ఈ సమస్య కొనసాగుతున్నా పాలకులు అధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. అసలు ఈ పోలేపల్లి సెజ్లో ఎన్ని కంపెనీలు ఏర్పాటయ్యాయి, ఆ కంపెనీలు వెదజల్లే కాలుష్యం ఎంత, రైతుల్లో నెలకొన్న అయోమయ పరిస్థితి ఏంటి? హెచ్ఎంటీవీ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ప్రాణసంకటంగా మారింది. ఇక్కడ ఏర్పాటైన కంపెనీలు తరచూ వెదజల్లే కాలుష్యంతో తాగు సాగునీరు కలుషితమై ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి కాలుష్యపు నీటిని యథేచ్ఛగా చెరువుల్లోకి మళ్లిస్తున్నారు కంపెనీ నిర్వాహకులు. దీంతో పోలేపల్లి చుట్టుపక్కల ఉన్న చెరువులన్నీ కలుషితంగా మారుతున్నాయి. పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలన్నీ బీడు భూములుగా మారుతున్నాయి. ఊహించినట్టుగానే పోలేపల్లి సెజ్జు రైతుల పాలిట శాపంగా మారింది. 1000 ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ పోలేపల్లి సెజ్జు దాదాపుగా చుట్టుపక్కల రైతులకు పూర్తి స్థాయిలో కలుషితమైన నీరు అందిస్తూ వారి పాలిట శాపంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. పోలేపల్లి సెజ్ వెనుక భాగంలో ఉన్నాం. ఇక్కడ దాదాపు చాలా ప్రధానమైన కంపెనీలు ఉన్నాయి. అరబిందో కంపెనీ ఇక్కడ చూస్తాం. దాని వెనుక భాగంలో ఉన్నటువంటి చాలా కంపెనీలు కూడా ఇక్కడ ఏర్పాటైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఈ పంటలు వేసుకునేందుకు చాలామంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా వరకు కూడా బయట నుంచి కంపెనీ లోపల నుంచి వచ్చే నీరందరూ కూడా పంట పొలాలకు వస్తూ పంటలు పండించుకోలేని నిస్సహాయ స్థితిలో రైతులు ఉన్నారు. ఎన్నో ఏళ్ల క్రితం కూడా పాలమూరు బీడు పొలాలను చూసినాము. ఇప్పుడు ఈ సెజ్జు పరిసర ప్రాంతాల్లో చూస్తే కనుక ఈ ప్రాంతాల్లో అన్ని పొలాలను కూడా బీడు వాడిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులు ఉన్నారు. వాళ్ళ బాధలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరేంటి? సార్, నా పేరు గణేష్ గౌడ్ అండి. నాకు మా అన్నకి ఇక్కడ మొత్తం ఆల్రెడీ ముందుగా సెజ్లో 24 ఎకరాల పొలం పోయింది. అప్పుడే మేము ఇప్పుడు పోయిందనే ఉద్దేశంతో పక్కల మళ్ళీ 10.5 ఎకరాలు తీసుకున్నాం. ఇక్కడ మేము తీసుకున్నప్పటి నుంచి కంపెనీలు వస్తాయి అనుకున్నాం, కానీ ఇటువంటి కంపెనీలు వస్తాయని మాకు తెలియదు. ఈ ఫార్మా కంపెనీల వల్ల మొత్తము టోటల్గా వాళ్ళు ఈ వర్షం చినుకు పడ్డదంటే చాలు టోటల్గా వాళ్ళు ఆ వర్షం దాంతోపాటి మొత్తం కెమికల్ వాటర్ దాంతో పోతే నురుగులు కాకుతూ మొత్తం మా పొలాల్లోకి వస్తుంది. మొత్తం కెమికల్ వాటర్ అంతా ఆ నీళ్ళను మనం తాగలేము. పశువులు తాగితే పశువులు చనిపోయినాయి. అందుకే మేము షెడ్ కూడా వదిలిపెట్టుకున్నాం. మొత్తం పశువులు అవన్నీ పెట్టుకొని ఆ వాటర్ తాగి చనిపోతే ఆల్రెడీ యామ్నిల్ అనే కంపెనీ మీద కేసు కూడా నమోదైంది ఈ వాటర్ తాగి చనిపోవడం వల్ల. ఇక పంటలు అయితే మేము పంటలే ఆశలు వదులుకున్నాం. పొలాలు కూడా వదులుకోవాలన్నా ఊరు వెళ్ళిపోవాలన్నా అనేది కూడా మాకు అర్థమైతే లేదు. అంత దారుణంగా ఉంది మా పరిస్థితి. ఒక్క సుక్క కూడా మనం బోర్ ఉన్నా కూడా ఒక్క సుక్క వాటర్ తాగలేము. తర్వాత బోర్ లోపల మనం బోరు పైపులు కానీ అవి కూడా మా హార్డ్నెస్ వల్ల కెమికల్ వాటర్ వల్ల మొత్తం 3 నెలలకోసారి బోర్ పైపులు మోటార్లు మొత్తం హోల్స్ పడి అవి కూడా పాడైపోతున్నాయి టోటల్గా. అందుకే వ్యవసాయమే దండగా అని చెప్పి వదిలేసుకుంటున్నాం ఈ పరిశ్రమల ఈ కాలుష్యం వదిలే కంపెనీల మూలంగా. మీరు పంటలు ఎప్పటి వరకు వేసారు, ఎప్పటి నుంచి మానేయడం జరిగింది? అసలు పంటలు వేస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది? వాళ్ళ పంటలు వేస్తే నీకు వాళ్ళ కెమికల్ దాంతోనే అసలు నారు పోసినా కూడా అసలు నారు రానే రాదు, మొత్తం చచ్చిపోతుంది. తర్వాత మళ్ళీ వేసినా కూడా అది రాదు. ఇంకోటి ఆ కాలుష్యం వాటర్తో ఏమవుతుందంటే మేము అగ్రికల్చర్ వాళ్ళతో మొత్తం టెస్ట్ చేయించుకుంటే సాయిల్ టెస్ట్ వాటర్ టెస్ట్ చేయించుకుంటే ఈ వాటర్ వల్ల మీకు పంటలు వండవు, తాగడానికి రావు, దేనికి పనికి రావు, మీ సాయిల్ కూడా మొత్తం లూజ్ అయిపోయింది ఇది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సర్టిఫికేట్ కూడా ఇచ్చిండ్రు. ఇవన్నీ కూడా మేము పొల్యూషన్ బోర్డులో ఎన్నోసార్లు ఇచ్చినాం సార్. ఇప్పటి వరకు కాదు, 2016 నుంచి ఇస్తూనే ఉన్నాం. మేము ఇస్తూనే ఉన్నాం. వాళ్ళు నెల వస్తారు. వీళ్ళకి ఏం మామూలు ఉంటుందో తెలియదు, వస్తారు తీసుకొని పోతారు. ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు. కాకపోతే ఒక లాస్ట్ ఇయర్ నుంచి ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు పొల్యూషన్ మీద ఇంతవరకు ఎవరు మాట్లాడలేని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయనన్నా మాకు న్యాయం చేస్తామని నమ్మకం ఉంది. ఈ కెమికల్ మేము పరిశ్రమలకు వ్యతిరేకం కాదు, కానీ ఇటువంటి కాలుష్యం పరిశ్రమలకు మేము వ్యతిరేకంగా మేము పోరాటం తప్పదు మాది. ఇప్పటికే తర్వాత గుండ్లగడ్డ తాండా, పోలేపల్లి, రాయపల్లి ఈ పక్కల మా రైతు కూడా ఉన్నాడు. ఆయన లాస్ట్కి అన్నీ వదులుకొని మేము చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రధానంగా లాస్ట్ ఈ సమస్య బయటపడాలంటే ఏం చేస్తే బాగుంటుంది? అంటే వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే మొత్తం ల్యాండ్ అంతా వాళ్ళు లోపల కంపెనీ లోపల బోర్లు వేసి ఆ బోర్లు వాళ్ళకు బోర్లు రాకపోతే ఆ బోర్లకి కెమికల్ వాటర్ మొత్తం బోర్లకి వదులుతున్నారు. దాని మూలంగా మా బోర్లు మొత్తం గ్రౌండ్ వాటర్ టోటల్గా కాలుష్యం అయిపోయింది. ఒక్క డ్రాప్ కూడా మనం తాగలేము ఆ వాటర్ని.
మీరు చెప్పండి, ఈ సమస్య అంటే ఇప్పుడు చాలా వరకు ఈ చుట్టుపక్కల ప్రాంత రైతులందరూ కూడా కలుషితమైన నీరు వల్ల ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మీరు ఎలాంటి సమస్య ఎదుర్కొంటున్నారు? సార్ దాదాపు 2011 నుంచి విషము పూర్తిగా సంపూర్ణమైనటువంటి విషము భూమిలో కలిసిపోయింది, మట్టిలో కలిసిపోయింది, నీళ్ళలో కలిసిపోయింది. ఇప్పుడు వర్షం పడ్డప్పుడు ఏం చేస్తున్నారు, బయట నుంచి ఫ్లోయింగ్ బహిరంగంగా ఫ్లోయింగ్ వదులుతాడు. ఇదిగో సార్ వెంట్రుకలు ఊసిపోతాయి సార్. నేను వరిచేను వేసిన 2.5 ఎకరాలు 3 ఎకరాలు వరిచేను వేసిన, వెంట్రుకలన్నీ వచ్చినాయి. ఇప్పటి వరకు నేను పొద్దుగాల నీళ్ళు మడలు కట్టి, మడలు అంటే పొక్కలు పోతున్నాయి. పొక్కలు ఏ రకంగా పోతున్నాయి అంటే ఆ కెమికల్ నీళ్ళను ఆ యొక్క వరిచేను ఎలుకలు కొరుకుతలేవు, అవి ఎండ్రికాయలు అనేటువంటి కొరుకుతలేవు. ఎండ్రికాయలు కొరుకుతుండే, ఎండ్రికాయలు కొరికి పొక్కలు చేస్తుండే నీళ్ళు. ఇప్పుడు ఇదేంటంటే కెమికల్ నీళ్ళు, మట్టి ప్లస్ నీళ్ళు ఏమవుతుంటే ఆటోమేటిక్గా పొక్కలు పడతాయి, చేర్లలో నీళ్ళు పడతాయి. సగం చేంజ్ చచ్చిపోయింది సార్. ఇప్పుడు చూడండి సార్, ఈ కంపెనీ వాళ్ళు మాకు న్యాయం చేస్తలేరు, మాకు గరళం పోస్తున్నారు, మాకు చాలా విషం పోస్తున్నారు. భూమి మొత్తం విషం ఎక్కిపోయింది, శరీరం మొత్తం చర్మాలు ఊసిపోతాయి. ఇప్పటిదాకా నేను సార్ రాత్రి అది స్క్రీన్ రుద్దుకున్నా కొద్ది పోట్ల మంటలు తగ్గిపోయింది. ఇప్పుడు పొద్దుగాల చేనులనే తిరిగి వచ్చిన ఈ రకంగా ఏ పంట పండతలేదు. ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు వచ్చి నాకు అక్కడ వరంగల్ మీటింగ్ ఉంది, పార్టీ మీటింగ్ ఉంది, ఇన్ని కోట్ల రూపాయలు కావాలి అని చెప్పి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకొని పోతున్నాడు. మళ్ళీ 9వ నాడు రీఓపెన్ అయిపోయింది, కంపెనీ రీఓపెన్ అయింది. నిజమైనటువంటి బాధితుడు, నిజమైనటువంటి రైతుకు న్యాయం జరుగుతలేదు. ఇవన్నీ జరిగినన్ని రోజులు ఇవి ఏం కాదు. జస్ట్ మొన్ననే నేను కంప్లైంట్ ఇచ్చిన, గవర్నర్కి ఇచ్చాను, నా దగ్గర ఒక కాపీ ఉంది, గవర్నర్కి ఇచ్చాను, సీఎంకి ఇచ్చాను, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కి ఇచ్చాను, టీఎస్ఐసి వాళ్ళ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కి ఇచ్చాను, కలెక్టర్కి ఇచ్చాను, ఎంఆర్ఓకి ఇచ్చాను, ఎస్పీకి ఇచ్చాను. అన్నీ నా దగ్గర కాపీలు ఉన్నాయి. ఇవన్నీ అయితే వీళ్ళు ఆ పై నుంచి వాళ్ళు కింది వాళ్ళకి ఇచ్చి ఆఖరికి ఎక్కడ పోతుంది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పోతుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం సార్ కలెక్టర్ గారు ఏంటండి సార్ మాకేం న్యాయం, నేను కంప్లైంట్ 2 నెలలు నా చేను పాడైపోతుంటే ఇచ్చామయ్యా, కింది వాళ్ళకి ఇచ్చాము, పంపించాము, రిపోర్ట్ వస్తుంది అంటారు. కిందికి చివరికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఏమి ఒక్కొక్కసారి ఇవి పనికిరాదు, వ్యవసాయానికి పనికిరాదని వాళ్ళు కంప్లైంట్ వాళ్ళు ఇస్తారు, రిపోర్ట్ ఇస్తారు. ఒక్కోసారి అంటే అంత బాగానే ఉంది సార్ అని చెప్పి వీళ్ళు అంటారు, ఎవరు కంపెనీ వాళ్ళు అంటారు. మరి వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు, టీఎస్ఐసి వాళ్ళు, కంపెనీ వాళ్ళు, ఈ ముగ్గురు మధ్యలో 3 స్తంభాల ఆటలాగా నడుస్తుంది. మేము నష్టం జరుగుతుంది సార్. చెప్పండి, మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్నెప్పటి నుంచి మీరు వేసారు? నాకు 7 ఎకరాలు ఉంది సార్ ఇక్కడ పొలము. దాదాపు నేను ఇక్కడ చేయబట్టి మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడ మా దాంట్లో ఇందులో 11 ఎకరాలు పోయింది. చిన్న ఉన్న నుంచి వ్యవసాయం చేస్తున్నాము. అయితే మాకు ఇక్కడ వ్యవసాయం ఉన్న దగ్గరలో వరిసేను వేసాను సార్. ఆ మిషన్ కోయడానికి అందులో వెళ్తలేదు సార్. దాదాపు ఒక 4 ఫీట్ 5 ఫీట్ వరకు లోపల వెళ్ళిపోయింది మిషన్లు. అవి తీయడానికి జేసీబీలు ప్లస్ అవి అన్ని ఖర్చు పోయేటలాగా మాకు చాలా అసలు అదేంటంటే భూమి కెమికల్ మొత్తం అయిపోయింది సార్. ఆ కెమికల్ వల్ల దేని ఇంత కూడా ఉపయోగం లేదు. మేము ఇక్కడ వరి కానీ బుడ్డ చేనులు కానీ మక్క చేను అన్నీ వేసినాం సార్. దానివల్ల ఇట్లా వ్యవసాయం చేసి బాగుపడతామని చెప్పి మిషన్లు కూడా తెచ్చినాం సార్. నేను వేరుశెనగ మిషన్ వేరే గ్రామాల్లో వేరే ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు అక్కడ మంచి ఒక నాణ్యతమైన విత్తనాలు మంచిగా వస్తున్నాయి. ఇక్కడ వెళ్ళినా చూస్తే నాదే మిషన్లు నేను పోతే రైతులకు చెప్పలేక బాధలతోటి వాళ్ళ గోస నాగదే నేను ఒక రైతునే ఇక్కడ వాళ్ళ బాధ నేను వినలేక ఆ మిషన్లో తీసుకునే డబ్బులు కూడా తీసుకోవాలంటే వాళ్ళతో తీసుకోవాలంటే మనస్ఫూర్తిగా అయితే అనిపిస్తలేదు సార్. ఎందుకంటే ఇక్కడ ఉన్న రైతులు అంత నష్టం పోతున్నారు. ఇక్కడ కంపెనీ నుంచి సాయంత్రం పూట అయితే మరీ ఘోరంగామైన విశాలమైన పొగ ఇడుస్తారు. ప్లస్ ఆ వాటర్ అక్కడ ఒక్కొక్క దగ్గర సార్ ఒక 200-300 ఫీట్లు బోర్లు వేసి ఆ బోర్లు వేసిన పైన కాంక్రీట్ లాగా ఇట్లా మామూలుగా కంకర వేసి దానిపైన ఉసుకేసి పైన మామూలుగా ఇట్లా కనబడడానికి ఇలా లెవెల్గా మట్టిలాగా ఉంది సార్. కానీ దాదాపు అట్లాంటి 1000 ఎకరాల్లో ఒక 1000 బోర్లు ఉన్నాయి సార్. ఆ బోర్లు ఉన్న భూగర్భ జలాలు మొత్తం నీళ్ళు విష పదార్థాలు నీళ్ళని దాంట్లో ఇడిచిరు సార్. ప్లేసింగ్ చేసి ఇస్తే ఇక్కడ బోర్ పొక్కలేదు. ప్రతి ఒక్క బోర్ నీళ్ళు తాగడానికి ఉపయోగపడదు సార్. ఇప్పుడు రైతులు సేను బోర్ తాగడానికి నీళ్ళు తాగేటోళ్ళు సార్. అయితే ఆ నీళ్ళు కూడా కొనుక్కోవాల్సి వస్తుంది ఊర్లోకి వెళ్ళి, బయటికి వెళ్ళి ఫిల్టర్ నీళ్ళు కొనుక్కొచ్చి ఇక్కడ సేను కాడ వచ్చి తాగే పరిస్థితి వచ్చింది. అంత దౌర్భాగ్యం వచ్చింది సార్. ఇది ఏమైనా ఉంటే చెప్పి సార్ అధికారులకు చెప్పాలన్నా, ఎవరికి చెప్పాలన్నా, ఏం మాట్లాడాలన్నా
మా నుంచి మా కంప్లీట్ అయినంత వరకు అక్కడ వాళ్ళ ఏదో చిన్న మాటలు చెప్పేస్తారు సార్ వాళ్ళు అధికారులు, అక్కడ నుంచి పై అధికారులు ఇంకో అధికారులు చెప్పినట్లు ఇంకా అది అక్కడనే వెళ్తే మేము ఏ కంప్లీట్ అని డస్ట్బిన్లు వాడేస్తారు, మాది వరకు పట్టించుకోవట్లేదు సార్. ఇంకోటి ఏంటంటే మాకు ఈ కంపెనీ నుంచి ఏది వ్యతిరేకం అని అదేది మాకు తెలియదు సార్. కాకపోతే ఇక్కడ ఉన్న రైతులకు ఏదో న్యాయం చేయాలని చెప్పి మేము పోరాడుతున్నాం సార్. చాలా ప్రాంతాల్లో రైతులు పంటలు వేయడం మానేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వాయు కాలుష్యం, నీరు కాలుష్యంతో వాళ్ళు జీవనం కూడా పూర్తిగా గడపలేని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సెజ్జుకు సంబంధించి కూడా కాలుష్యం నీరు కూడా వెదజల్లకుండా పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు కూడా అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పేసి పరిసర ప్రాంత రైతులు కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ సెజ్జు నుంచి వెలువడే వాయు కాలుష్యం కావచ్చు, అలా నీరు కాలుష్యం కావచ్చు, ఈ రెండింటిని కూడా నిర్మూలించగలిగితే కనుక తాము ఈ ప్రాంతంలో జీవనం కొనసాగిస్తాం, లేకపోతే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని తప్పదని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కంపెనీల నుంచి కాలుష్యపు నీరు వెదజల్లకుండా పూర్తి స్థాయిలో కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి రైతులు కోరుతున్నారు. పోలేపల్లి సెజ్లో దాదాపు 40 పరిశ్రమలుండగా అందులో 25 ఫార్మా కంపెనీలున్నాయి. ఈ సెజ్ పరిధిలో పోలేపల్లి గ్రామం వద్ద రంగమ్మకుంట, గుండ్లగడ్డ తండా వద్ద అవుసులవారి చెరువు, కుమ్మరికుంట, ముదిరెడ్డిపల్లి వద్ద పల్లె చెరువు, రాయపల్లి వద్ద పెద్దకుంట, చిన్నకుంట చెరువులున్నాయి. నిబంధనల ప్రకారం ఫార్మా కంపెనీలు వ్యర్థ జలాల్ని ఈబీటీ ప్లాంట్ ద్వారా రీసైకిల్ చేయాలి. కానీ అది ఖర్చుతో కూడుకున్న పని కావడంతో కంపెనీలోని వ్యర్థ జలాలను పైప్ లైన్ ద్వారా బయటకు వదులుతున్నారు. ఆ వ్యర్థాలు కుంటల్లోకి చేరేలా పిల్ల కాలువల్ని తీసి ఒక్క కుంట నిండాక దానికి గండి కొట్టి మరో కుంటకు కాలువను తీసి లింక్ కలుపుతున్నారు. ప్రస్తుతం సెజ్ పరిధిలో ఉన్న కుంటలు మొత్తం పూర్తిగా వ్యర్థ జలాలతో నిండిపోయి కలుషితమయ్యాయి. ఫార్మా కంపెనీల కాలుష్యంపై పర్యావరణవేత్తలు పోరాటం చేస్తున్నా ఫలితం లేకుండా పోయింది. రాజాపూర్ మండలం ముద్దిరెడ్డి గ్రామానికి చెందిన కోస్గి వెంకటయ్య అనే సామాజిక కార్యకర్త నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ని సైతం ఆశ్రయించగా పలు కంపెనీలకు ఫైన్లు సైతం విధించారు. జడ్చర్ల నియోజకవర్గంలో ఏర్పాటైన పోలేపల్లి సెజ్జు ప్రజలకు ప్రాణ సంకటంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ వాయు కాలుష్యం, నీరు కాలుష్యంతో ప్రజలు సతమతమవుతూ ఇబ్బందులకు గురవుతున్నా ప్రభుత్వాలు మాత్రం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. అయితే సామాజిక కార్యకర్తలే ఈ సమస్య పైన పోరాటాలు కొనసాగిస్తున్నారు. మనతో పాటు జడ్చర్ల నియోజకవర్గం సంబంధించిన సామాజిక కార్యకర్త వెంకటయ్య మనతో పాటు ఉన్నారు. అయితే ఈ పోలేపల్లి సెజ్జు నుంచి వెదజల్లుతున్న కాలుష్యం పైన ఆయన ఇప్పటికే చాలా రకాలుగా పోరాటం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎన్నో రకాలుగా ఆయన పోరాటం చేసిన ఫలితం మాత్రం అధికారుల నుంచి పూర్తి స్థాయిలో స్పందన వెలువడడం లేదు. దీనిపైన మాట్లాడేందుకు సామాజిక కార్యకర్త వెంకటయ్య మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుస్తున్నాం. చెప్పండి, మీరు ఎన్నో రోజులుగా మీ ఈ పోలేపల్లి సెజ్జు నుంచి వస్తున్నట్టు అంటే ఈ ఫార్మా కంపెనీ నుంచి వస్తున్నటువంటి కాలుష్యం పైన మీరు ఇప్పటికే పోరాటం కొనసాగుతుంది. ఎలాంటి పోరాటం కొనసాగిస్తున్నారు, ఎలాంటి కేసులు వేశారు? దాదాపు 2000 ఏళ్ళ కంపెనీలు రన్ అయినాయి, ఓన్లీ ఫార్మా కంపెనీలు. 2010లో పొల్యూషన్ అవుతుందని బయటపడ్డప్పుడు 2010 నుంచి నేను కలెక్టర్ గారు కానీ పొల్యూషన్ బోర్డు కానీ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదును పట్టించుకోకపోగా వాళ్ళకు అనుకూలంగా రిపోర్ట్స్ చేయడము, మా మీద దౌర్జన్యంగా దాడులు చేయడము అవన్నీ చేస్తుంటాయి. గిట్లా ఒక పెద్ద మనిషి చెప్తే 2018లో నేను గౌరవ ఎన్జిటిని ఢిల్లీని ఆశ్రయించడం జరిగింది. ఢిల్లీని ఆశ్రయించిన తర్వాత అది విచారణ జరిగిన తర్వాత దాని తర్వాత సెంట్రల్ పొల్యూషన్ బోర్డు సరైన రిపోర్ట్ ఇవ్వడం వల్ల మా అడ్వకేట్ గారు సెంట్రల్ పొల్యూషన్ బోర్డును అప్రోచ్ అయితే వాళ్ళు సరైన రిపోర్ట్ ఇస్తే వాళ్ళు అదేది సరైన రిపోర్ట్ ఇవ్వడం వల్ల 2021లో తీర్పు వచ్చింది. 2013 నుంచి 2021 వరకు 18,25,000 ప్రతి ఫార్మా కంపెనీకి పెనాల్టీ వేసింది. ఆ పెనాల్టీ వేసుకుంటూ ఫర్దర్ ఇలాంటి పొల్యూషన్ చేయకూడదని వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చింది. డైరెక్షన్ ఇచ్చిన గతంలో కూడా అదే డైరెక్షన్ ఇచ్చుకుంటూ మన కార్తికేయ, శిల్పా ఫార్మా 3-4 కంపెనీలకు క్లోజింగ్ ఆర్డర్ కూడా ఇచ్చింది. క్లోజింగ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో మళ్ళీ వాళ్ళ పర్మిషన్ తెచ్చుకుని వాళ్ళు రన్ చేయడం జరిగింది. యథావిధిగా మళ్ళీ పొల్యూషన్ చేస్తుంటే 2023లో మళ్ళీ మా ఊరిలో నేనంతా కలిసి మా కంప్లీట్ కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు 2 సార్లు మన కలెక్టర్ ఆఫీసర్ రివ్యూ మీటింగ్ పెట్టినారు. రివ్యూ మీటింగ్ పెట్టినా కానీ కూడా ఇంకా ఏం లేదు. మళ్ళీ 2023లో ఎన్జిటిని ఆశ్రయించడం జరిగింది. ఎన్జిటిలో ప్రస్తుతం అది కేసు పెండింగ్ ఉంది.
కానీ ఎన్ని చేసినా ఏం చేసినా అధికారులు మాత్రం స్పందన లేదు. ఆ అధికారులు కానీ ఈ పొల్యూషన్ బోర్డులో అధికారులు కానీ కంపెనీల యజమానులను క్రిమినల్ కేసు చేసి అరెస్ట్ చేసి వాళ్ళు జైళ్ళను పెట్టి ఫర్దర్ కంపెనీలను పొల్యూషన్ వెలువడకుండా అధికారులు కాపాడతారని చూస్తున్నాం. అంటే మీరు ఇప్పటికీ ఎన్ని కంపెనీలు కాలుష్య వెదజల్లుతున్నా గుర్తించారు? ఎన్ని కంపెనీల పైన మీరు టోటల్ ఫార్మా కంపెనీలు ఇప్పుడు 11, ఇంతకుముందు 11 ఉండే, ఇప్పుడు 15 వరకు అయినాయి. అరవిందో ఫేజ్ 1 ఫేజ్ 2 అయింది, ఎట్రో ఫేజ్ 1 ఫేజ్ 2 అయింది. ఇవన్నీ కంపెనీలు అయినాయి. సామాజిక కార్యకర్త కాకుండా ఒక రైతుగా మీరు ఎంత నష్టపోతారు దీనిపైన? చాలా నష్టం సార్. నాకు చెప్తున్నా కదా, ఇక్కడ 2 కిలోమీటర్లు ఉంటుంది ఫార్మా కంపెనీలకు. నా పొలానికి 2 కిలోమీటర్లు నుంచి నాకు 50 ఎకరాల ల్యాండ్ ఉంటుంది. ఎవరన్నా మీరు అడిగినా చెప్తారు. అందులో పంట వంటది. ఇప్పుడు నీళ్ళు దానికి వస్తలేము. ఏదైనా వండుకోవాలన్నా మేము ఇంటికి వెళ్ళి ఫిల్టర్ వాటర్ తీసుకొని పోవాల్సిందే. పంటలు వంటలేదు, దిగుబడి సరిగా రాదు. మా పంటలు కూడా మార్కెట్ తీసుకపోతే ఎవరు సరిగ్గా ఉండలేరు. పంటలు కూడా ఈ పక్కనే మాకు పల్లెశ్వరి 1 ఉంటుంది. అందులో చేపలు చనిపోతున్నాయి. మీరు ఇప్పుడు పోయినా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ సమస్య పరిష్కారం లభించాలంటే ఏం చేస్తాయి? లాస్ట్ చివరిగా ఏం చేస్తే ఇక కోర్టులకు పోయినాం. చేస్తే ఉద్యమాలు చేయాలి. ఉద్యమాలు చేసినా అణచివేస్తారండి. ఇప్పుడు వాళ్ళతోని మేము ఢీ కొనాలంటే వాళ్ళ డబ్బు పరంగా మేము కొనలేం కదా. వాళ్ళు వాళ్ళ చట్టంలో ఉంది. పొల్యూట్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి జైలు వేయాలి. అట్లాగనే చేస్తే కంట్రోల్ కావచ్చు. పోలేపల్లి సెజ్ నుంచి ఎదుర్కొంటున్న సమస్యను మాత్రం పరిష్కరించడంలో ఎవరు చిత్తశుద్ధి కనపరచాలని చెప్పేసి స్థానికులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా కూడా పోలేపల్లి సెజ్ నుంచి వెదజల్లుతున్నటువంటి కాలుష్యం నీరును అలాగే వాయు కాలుష్యాన్ని కూడా నిరంతరించి పూర్తి స్థాయిలో తమను రక్షించాలని చెప్పేసి చెప్తున్నారు. దాదాపు పోలేపల్లి సెజ్ నుంచి 30 కిలోమీటర్ల మేర కూడా పంటలు పండలేని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా పాలకులు ప్రజాప్రతినిధులు మేలుకొని పోలేపల్లి సెజ్ నుంచి వస్తున్నటువంటి కాలుష్యం నీరుతో పాటు అలాగే వాయు కాలుష్యాన్ని కూడా నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు. పోలేపల్లి సెజ్లోని కంపెనీలే కాదు, జడ్చర్ల నియోజకవర్గంలో అనేక కాలుష్యపు కంపెనీలు నిత్యం ప్రజల్ని అనారోగ్యాలకు గురిచేస్తూనే ఉన్నాయి. ఫార్మా సెజ్లోనే కాకుండా జడ్చర్ల నియోజకవర్గంలో మరో 40 నుంచి 50 కంపెనీలు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. రాజాపూర్, బాలానగర్ మండలాల్లోని ఐరన్ పరిశ్రమలతో అక్కడ రైతాంగం, గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కలుషితమైన నీళ్లతో చర్మ సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. ఈ నీటిని వినియోగిస్తున్న ప్రజలకు చర్మ సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. తలస్నానం చేస్తే వెంట్రుకలు రాలిపోతున్నాయని వాపుతున్నారు గ్రామస్తులు. రాజాపూర్, బాలానగర్ మండలాల్లో ఉన్న బిలాస్ రాయ్ స్పాంజ్ ఐరన్, దిలీప్ రోలింగ్ మిల్, హరిఓం కంపెనీలు వంటివి ఇక్కడి ప్రాంత ప్రజలకు ప్రాణసంకటంగా మారాయి. గత పాలకుల నిర్లక్ష్యంతోనే జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రజలకు ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆరోపించారు. గత పాలకులు, అధికారులు కంపెనీల నిర్వాహకులతో కుమ్మక్కై ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని ఆయన అంటున్నారు. కాలుష్య కోరలపై అసెంబ్లీలో ప్రస్తావించారని చెప్పారు. ప్రస్తుతం ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, కాలుష్యం వెదజల్లే కంపెనీలపై త్వరలోనే చర్యలు ఉంటాయని, లేని పక్షంలో పోలేపల్లి సెజ్ వద్ద బాధిత ప్రజలతో ఆందోళన చేపడతానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హెచ్చరించారు. పోలేపల్లి సెజ్ మొత్తం కాలుష్యంతో మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. చుట్టుపక్కల 30 కిలోమీటర్ల మేర ఎవరు కూడా రైతులు పంట పొలాలు సాగు చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో జడ్చర్ల నియోజకవర్గంలోని చాలామంది గ్రామ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ఎప్పటికప్పుడు తన కార్యాచరణ రూపొందించుకుంటూ అసెంబ్లీలో సైతం ప్రసంగించిన పరిస్థితి ఉంది. అయితే మనతో పాటు ఈ పోలేపల్లి సెజ్ కాలుష్యంగా మారడానికి కారణమైంది, దీన్ని ఎలా నిర్మూలించబోతున్నారనే అంశాలపైన మాట్లాడేందుకు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సార్ మనతో పాటు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇప్పటికే మీరు పోలేపల్లి సెజ్ నుంచి వెళ్తున్న కాలుష్యాన్ని నిర్మించేందుకు నడుం బిగించారు. అంటే ఎలా ముందు కార్యాచరణ ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించిన చర్యలు ఏ విధంగా ఉండబోతుంది? ఆల్రెడీ నేను లాస్ట్ సెషన్లో, అంటే మొన్న కాకుండా 5th సెషన్ 4th సెషన్లోనే నేను పొల్యూషన్ గురించి మాట్లాడాను. అరబిందో కానీ, యామ్నిల్ కానీ, శిల్ప కానీ విచ్చలవిడిగా వాళ్ళు వాటర్ మొత్తం పొల్యూటెడ్ వాటర్ వదులుతుంటే ముద్రేట్పల్లి చెరువులో కూడా చేపలు చచ్చిపోవడం జరుగుతుంది. ఆల్రెడీ నేను అసెంబ్లీలో రేజ్ చేసిన, ఇంకా ఇప్పటివరకు నాకు పొల్యూషన్ బోర్డు నుంచి రిప్లై రాలేదు. నేను కూడా ఫ్రస్ట్రేషన్ లెవెల్లోనే ఉన్నాను. ఇది దాటిందంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. దాదాపు ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల వరకు మీరు వాటర్ టెస్టింగ్ చేస్తే హార్డ్నెస్ 2000 పైన ఉంటుంది. అట్లాంటిది ఈ పొల్యూషన్ బోర్డు కొంతమంది సిబ్బందులకి ఆ టెస్ట్ రిపోర్ట్స్ కూడా
వీళ్ళకి అనుకూలంగా వస్తున్నాయి అంటే మీరు అర్థం చేసుకొని కరప్షన్ ఏ లెవెల్లో ఈ పొల్యూషన్ కూడా కొంతమంది జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాం. 15 సంవత్సరాలు ఈ సమస్య కొనసాగుతుంది. ఎవరు కూడా గత పాలకులు కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇది ఎంతవరకు ఏం జరుగుతుందంటారు దీనిపైన? గత పాలకులేమో ఫ్యాక్టరీల లోపల ఏమేమి మాట్లాడుకున్నారో నాకు తెలియదు. నేనైతే ఈ రోజుకి ఏ ఫ్యాక్టరీ దగ్గరికి పోలేదు, ఏ ఫ్యాక్టరీ అంతా మాట్లాడలేదు. మళ్ళీ నేనేమో ఇంత ఓపెన్గా మాట్లాడుతాను. గత పాలకులు ఇంత పొల్యూషన్ వస్తుంటే ఎందుకు మాట్లాడలేదు? ఎప్పుడైనా అసెంబ్లీలో మాట్లాడినారా? ఎప్పుడైనా ఒక కంప్లైంట్ ఇచ్చినారా? ఎప్పుడైనా ఈ ఫ్యాక్టరీ నుంచి ఇంత పొల్యూషన్ వస్తుందని రైతుల గురించి మాట్లాడినారా? నేను మాట్లాడుతున్నాను. ప్రజలు ఏమనుకుంటారు, అరే ఈ రాజకీయ నాయకులు వస్తారు కంప్లైంట్ పెడతారు ఏమో లోపల మాట్లాడుకుని. నేను ఈరోజు ఓపెన్గా చెప్పినాను ఏం జరుగుతుంది అనేది. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. ఖచ్చితంగా తొందరలోనే వాళ్ళకి ఇట్లా యాక్షన్ తీసుకోకపోతే పొల్యూషన్ పైన మొత్తం ప్రజలను ఫ్యాక్టరీల ముందు పెడతాను. ఏ అధికారి ఆ ఫ్యాక్టరీల పైన ఏమేమి రిపోర్ట్ ఇచ్చినదని ప్రజల ముందు పెడతాను. అప్పుడు అర్థమవుతుంది నాయకుడు మంచోడా లేకుంటే కొంతమంది అధికారులు ఈ కరప్షన్ వల్ల ఇట్లా చేస్తున్నా అనేది ప్రజలకి అర్థమవుతుంది. అధికారులు ఎవరైనా ఏమైనా గుర్తించారంటే చాలామంది కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మర్చిపోతున్న ఆరోపణలు అయితే వస్తున్నాయి. దీన్ని నిర్మూలించాలంటే ఏం చేయొచ్చు? ఇప్పుడు మీరే చూస్తున్నారు, నేను కూడా చూస్తున్నాను. ఎమ్మెల్యే కానప్పుడు గంగారెడ్డిగూడెంకి ఆ బిలాస్ నాయక ఫ్యాక్టరీకి వస్తారు. మనం కంప్లైంట్ ఇచ్చిన రోజు రారు, 5-6 రోజులు వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు మేము వస్తున్నామయ్యా అని చెప్తారు. అప్పుడు ఫ్యాక్టరీ వాళ్ళు ఏం చేస్తారు, ఆ 5 రోజులు పొల్యూషన్ ఉండదు. వాళ్ళు వచ్చిన తర్వాత అంతా బాగుంది కదా అని చెప్పి ఫోటోలు తీసుకొని పోతారు. అది నిజంగా జరిగేది అదే. ప్రజా సమస్యలు కాబట్టి హెచ్ఎంటీ కూడా మీరు ఏ కార్యక్రమం చేపట్టినా ఈ సిటీ సంబంధించిన పొల్యూషన్తో మీ హెచ్ఎంటీ మీ వెంబడి ఉంటుంది. మీరు కూడా విజయం సాధించాలని హెచ్ఎంటీ కోరుకుంటారు. సార్ మీరు అంతిమంగా చేసే పోరాటం ఎలా ఉండబోతుందో ఒకసారి. గత ప్రభుత్వం ఏం జరిగేదంటే ఇట్లా లీడర్లు పోయేది, వాళ్ళ లీడర్లు పోయి ఫ్యాక్టరీల దగ్గర వసూళ్లు చేసుకునేది. అది నిజం. ఈరోజు నా ఒక్క కార్యకర్త కానీ నా కాంగ్రెస్ నాయకుడు ఒక్కడు కూడా ఇలాంటి పనులు చేస్తలేరు. మేము నిజాయితీ కోసం కొట్లాడుతున్నాం. కానీ కొంతమంది అధికారులు వాళ్ళతో కుమ్మక్కైనందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. త్వరలోనే ఇవన్నీ బయటపడతాయి. ప్రజలు తిరుగుబాటు అయ్యే రోజులు దగ్గరలో ఉంది జడ్చర్ల నియోజకవర్గంలో పొల్యూషన్ బోర్డు పైన అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అయితే చూసుకుని దాదాపు ఏళ్ల నుంచి ఉన్నటువంటి సుదీర్ఘ సమస్యను కూడా పరిష్కరించేందుకు స్థానిక ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో కసరత్తులు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ నిర్మించడానికి తాను పూర్తి స్థాయిలో ముందుకు సాగుతున్న అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ పొల్యూషన్ నిర్మించేందుకు కాలుష్యాలు నీటిని నిర్మించేందుకు కూడా తాను నడుము బిగిస్తానని చెప్తున్నారు. అందుకు సంబంధించి కూడా కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని చెప్తున్నారు. వ్యర్థ జలాలతో నీళ్లు కలుషితమవుతున్నాయని బాధిత రైతులు, మత్స్యకారులు, ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఈ సమస్యను పట్టించుకోవటం లేదు. రైతులు, ప్రజలు ఆందోళన చేసినప్పుడల్లా చెరువుల్లో వాటర్ శాంపిల్స్ సేకరించి టెస్టులకు పంపించి చేతులు దులుపుకుంటున్నారే కానీ రిపోర్టులో బయటపెట్టడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కాలుష్య కోరల్లో నుంచి తమను రక్షించాలని ఇటు ఫార్మసీస్ బాధితులు, అటు ఐరన్ ఫ్యాక్టరీల బాధితులు కోరుతున్నారు. పచ్చని పంట పొలాలను కాలుష్యం కాటువేస్తోంది. కాలుష్యం వెదజల్లే కంపెనీలతో ఆహ్లాదమైన వాతావరణంలో కాలం తీయాల్సిన గ్రామీణ ప్రాంత ప్రజలు ఇప్పుడు అనారోగ్యాల పాలవుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ కాలుష్యం వెదజల్లే కంపెనీలతో సతమతమవుతున్నా కాపాడే నాథుడే కరువయ్యారు. ఇప్పటికైనా పాలకులు ఈ సమస్య నుంచి గ్రామీణ ప్రాంత ప్రజలను గట్టెక్కించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసరావు నందాచారి, హెచ్ఎం టీవీ, మహబూబ్ నగర్.